సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు ప్రసంగం అంటేనే ప్రజలకే కాదు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు కూడా చిరాకు పుట్టుకొస్తోంది. పసలేని చంద్రబాబు ప్రసంగాలు వినలేక బహిరంగ సభల నుంచి జనం వెళ్లిపోతున్నారు. తాజాగా అరకు బహిరంగ సభలోనూ చంద్రబాబు చెప్పే పసలేని మాటలు వినలేక సభ ప్రారంభంలోనే ప్రజలు వెళ్లిపోయారు. చంద్రబాబు మాట్లాడుతుండగానే ఖాళీగా కుర్చీలు దర్శనమిచ్చాయి. ఒక్క అరకులోనే కాదు రాష్ట్రంలో ఎక్కడ చంద్రబాబు బహిరంగ సభ పెట్టినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో టీడీపీ నేతలు కార్యకర్తల్లో కూడా చంద్రబాబు స్పీచ్లపై అసహనం కనిపిస్తోంది. మీరందరూ వ్యతిరేకించాలి, మీరందరూ కూడా రండి, మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తాం. స్థానిక సమస్యల్ని బలోపేతం చేసే బాధ్యత నాది. అందరూ కలిసి పనిచేసుకుని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ నేను రావడానికి లేట్ అయింది. చంద్రబాబు స్పీచ్ పై కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొంది. అండ్ అక్కడి నుంచి టీడీపీ శ్రేణులు కార్యకర్తలు వెళ్ళిపోతున్న విజువల్స్ ఇప్పుడు ఆల్రెడీ లైవ్లో చూస్తున్నాం. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి మనం మా ప్రతినిధి నాయుడు అందుబాటులో ఉన్నారు. నాయుడు, కార్తీక్, చంద్రబాబు నాయుడు ప్రసంగం అంటేనే తెలుగుదేశం పార్టీ నాయకులకు చిరాకు పుట్టుకోవస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు రా కదలరా అనే పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఈ బహిరంగ సభల్లో ఎక్కడికెళ్ళా ప్రతిరోజు మాట్లాడిందే మాట్లాడడం, ప్రభుత్వం మీద అవసరం లేకపోయినా పనిగట్టుకుని విమర్శలు చేస్తుండడం తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా చిరాకు పుట్టుకోవస్తుంది. ఈ రోజు అరకు నియోజకవర్గంలోని బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అయితే ఈ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు పసలేని ప్రసంగాలతోని తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు కూడా సభ ప్రారంభం అవగానే వెళ్లిపోవడం జరిగింది. అధికారంలోకి వస్తే తాము ఏం చేస్తాము, అలాగే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లాకు ఏం చేసింది అనే విషయాలను చెప్పకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రభుత్వం మీద అలాగే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తున్నారు. అనేక సంక్షేమ పార్టీలకు అతీతంగా అనేక సంక్షేమ పథకాలు అందుకుంటున్న ప్రజలు చంద్రబాబు నాయుడు చెప్పే ప్రసంగాన్ని వినేందుకు ఏమాత్రం కూడా ఇష్టపడడం లేదు. చంద్రబాబు నాయుడు ప్రసంగం మొదలవగానే తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు గాని లేదంటే ప్రజలు గాని వెళ్ళిపోతున్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సందర్భంలోనూ అల్లూరు సీతారామరాజు జిల్లాకు ఎటువంటి మేలు చేయలేదు. అలాగే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ అభివృద్ధి అనేది పరుగులు పెడుతుంది. పాడేరు నియోజకవర్గంలో 500 కోట్ల రూపాయలతో ఒక మెడికల్ కాలేజీ నిర్మిస్తున్నారు. అలాగే నాడు నేడు ద్వారా అనేక స్కూల్స్ లో విద్యా వైద్య రంగంలో కూడా అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నారు. సంక్షేమ పథకాలన్నీ కూడా నేరుగా లబ్ధిదారు ఇంటికే వెళ్తున్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీల ద్వారా తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు ప్రజలకు అందే సొమ్మును తినేయడం జరిగేది. ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు చెప్పే మాటలను వినలేక అలాగే చంద్రబాబు నాయుడు చెప్పే మోసపు హామీలను వరించలేక తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలే అలాగే ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు ప్రసంగం మొదలవగానే వెళ్ళిపోవడం జరుగుతుంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఒక ఏజెన్సీ ప్రాంతానికి ఒక గిరిజన మంత్రిని కూడా ఏర్పాటు చేయలేకపోయారు. ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం చివరి 4 నెలల్లో మాత్రం ఒక మంత్రి పదవిని కూడా కేటాయించడం జరిగింది. ఇటువంటి వాస్తవాలన్నీ అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పే మోసపు మాటలను హామీలను నమ్మలేక చంద్రబాబు నాయుడు ప్రసంగం మొదలు అవగానే సభ నుండి బయటికి వెళ్ళిపోవడం అయితే మనకు స్పష్టంగా కనిపించింది. కార్తీక్, రైట్ నాయుడు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.